హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నాగబాబు ఈ పేరు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే 21 సీట్లకు 21 సీట్లు సంపాదించి అటు 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ గెలుపు వెనకాల మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారు అంటే అటు వర్మ తర్వాత అదేవిధంగా ఇటు నాగబాబు కూడా ఒక మెయిన్ పిల్లర్గా అయితే ఉన్నారు. తమ్ముడైతే అన్నయ్యకి ఏదో ఒకటి ప్రజెంట్ చేయాలి, అదేవిధంగా ఇంత శ్రమించినందుకు ఆయనకి ఏదో ఒక కీలకమైన పాత్ర జనసేన దాంట్లో ఖచ్చితంగా ఉండాలి అని అయితే ఆయన అనుకున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా మట్టుకి ఎన్నో వార్తలు వినిపించాయి. ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారని ఒకసారి, అటు టీటీడీ చైర్మన్గా కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని ఒకసారి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయానికి సంబంధించి అన్నిట్లో నాగబాబు ఉండే అవకాశం ఉందని, అటు పిఠాపురంలో ఆయనకే పైచేయి ఉంటుందని కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. అదే క్రమంలో ఇప్పుడు ఇంకో కొత్త వార్త అయితే తెరపైకి వచ్చింది. అదేమిటి అంటే ప్రజెంట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి చైర్మన్గా అయితే ఇటు నాగబాబు పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. అటు ఫిలిం రంగానికి సంబంధించి ఆల్రెడీ జనసేనకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే దాంట్లో మెయిన్ కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉన్నారు మినిస్టర్గా. అదేవిధంగా ఇటు నాగబాబు కూడా అదే ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాబట్టి ఆయనకి ఈ పదవి ఇవ్వడం వల్ల ఆ పదవికి ఆయన న్యాయం చేస్తారని, అదేవిధంగా అటు అన్నకి నేను హెల్ప్ చేసిన విధంగా కూడా ఉంటుందని అని చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు. ఇది రూమర్ అవ్వచ్చు, లేకపోతే ఇది కూడా నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఆల్రెడీ ఏదో ఒక ముఖ్యమైన పదవి అయితే అటు నాగబాబుకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫిలిం రంగానికి చెందిన ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయితే ఆయనకి ఇస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి వెయిట్ చేసి చూడాలి, నిజంగానే నాగబాబుకి ఈ పదవి ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది.